ఏమండి, రేపు ఫంక్షన్ ఉంది కదా, వెళ్దామా? వెళ్ళాలి కదా మరి. మరి ఏ చీర కట్టుకోమంటారండి? రేపు పొద్దున షాప్కి వెళ్ళి కొనుక్కొస్తాను, అది కట్టుకో సరేనా? ఏంటండి అలా అంటారు? మరి బీరువా నిండా చీరలు పెట్టుకొని ఇప్పుడు నీకు చీరలే లేనట్టు వచ్చి ఏ చీర కట్టుకోవాలి అని అడుగుతున్నావు? వెళ్ళి ఏదో ఒకటి కట్టుకోపో. ఏమండి, హ్యాపీ హోలీ. రాత్రి గొడవ పడి పొద్దున లేచి హ్యాపీ హోలీ అంటున్నావా? థ్యాంక్ యూ అర్చన. ఏమండి, అక్కడ అందరూ రకరకాల కలర్స్తో హోలీ ఆడుతున్నారండి. పదండి, మనం కూడా వెళ్ళి ఆడుదాం. నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నువ్వు చూపించే కలర్స్కి నాకు ప్రతిరోజు హోలీయే అర్చన. ఈ రోజు ఏంటి కొత్తగా ఆడేది? ఈరోజు శనివారం కదా, ఫాస్టింగ్ కాబట్టి ఏదైనా స్పెషల్ చేసుకుంటే బాగుంటుంది. ఏమండి, ఈరోజు పులావ్ చేసుకుందామా లేదా కిచిడి చేసుకుందామా? అర్చనకి ఏమైంది? ఎప్పుడూ లేనిది పులావ్ కిచిడి అంటుంది. ఏం చేస్తుందో ఏమో. అంటే అర్చన, అది ముందైతే నువ్వు వండు, తర్వాత అది చూసి మనం పేరు పెడదాం, ఓకేనా? ఏంటి? ఏమండి, పక్కింటి కావేరి వదినకి వాళ్ళ ఆయన తన బర్త్డేకి గోల్డ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చాడంటండి. అయితే అంటే మీరు నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తారా అని. నీకా గోల్డ్ కవర్ ఉన్న చాక్లెట్ ఇస్తాను లేవే, టెన్షన్ పడకు. ఏమండి, నేను 3 రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళితే ఇక్కడ అత్తయ్యకి మీకు వంట చేయడానికి పిల్లల్ని చూసుకోవడానికి కష్టం అవుతుందేమో. అరే అర్చన, మేము ఎలాగో అలా మేనేజ్ చేస్తాంలే, నువ్వేం టెన్షన్ పడకు. అది కాదండి, నేనుంటే మీకు వంటకి ఇబ్బంది కాదని. వంటదేముందిలే అర్చన, 3 రోజుల ప్రశాంతత ముఖ్యం కానీ.